ప్రీ మ్యారిటల్ సెక్స్ వల్ల గైనకాలజీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా పెరుగుతాయా? డెఫినెట్లీ పెరుగుతాయండి. హ్మ్. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల నంబర్ 1 రైజింగ్ బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్. అది అవును. ఎందుకు వస్తుందంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. ఓకే. సో గవర్నమెంట్ ఒక మంచి దానికి ప్రివెంటివ్ పద్ధతిని కూడా తీసుకొని వచ్చింది. ఇప్పుడు పిహెచ్సిస్ అన్నింటిలోనూ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటివ్ క్యాన్సర్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఓకే. ఈ వ్యాక్సిన్ 9 to 14 హ్మ్. ఏజ్ ఉన్న పిల్లలు ఎవరైతే లైంగికంగా ఇంకా వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీకి హ్మ్. ఎక్స్పోజ్ అవ్వరో అటువంటి వాళ్ళందరికీ 2 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. 0 and 6 months డోస్ వ్యాక్సిన్ ఓకే. ఇవ్వడం మంచిది. సో అది మనకి పిహెచ్సిస్లో అవైలబుల్గా ఉంది. దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి బోత్ ఫిమేల్ అండ్ మేల్ హ్మ్. చిల్డ్రన్కి ఇవ్వడం మంచిది. ఓకే. అంటే నేను మేల్‌కి కూడా ఇస్తుంటారా? మేల్స్ కూడా ఇస్తున్నాము అది. ఓకే. సో పిల్లలు అబ్బాయిలకు కూడా ఇవ్వడం మంచిది. సో వాళ్ళలో కూడా అంటే అమ్మాయిలకైతే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని విన్నాం గదా! yes. అబ్బాయిలకి సో ఏమవుతుంది? ఈ హెచ్పివి వైరస్ వల్ల హ్మ్. ఏమేమి క్యాన్సర్స్ వస్తాయి అంటే ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ రావచ్చు, హ్మ్. సో యానల్ క్యాన్సర్స్ రావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. కాబట్టి వీటన్నింటినీ ఇది ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి సో అబ్బాయిల్లో మోనోసెక్షువల్స్ ఉంటారు, హోమోసెక్షువల్స్ ఉంటారు. హ్మ్. సో అటువంటి వాళ్ళకు కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే ఈ హెచ్‌పివి వైరస్ అనేది మనకి అంటే ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? దేనివల్ల వస్తుంది? ఒకవేళ వస్తే దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సో అది హెచ్పివి వైరస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేరియంట్స్ని హ్మ్. ఒక 9 వేరియంట్స్గా గుర్తించి టోటల్ 9 వేరియంట్స్ని కవర్ చేసే వ్యాక్సిన్ గార్డాసిల్ అని ఉంటుందండి. గార్డాసిల్ 9 అనేది ఉంటుంది. లేదంటే అట్లీస్ట్ ఏవైతే మోస్ట్ కామన్ స్పీషీసో 6, 11, 16, 18 హ్మ్. సో వీటికి అట్లీస్ట్ క్వార్టర్విలెంట్ అంటాము వ్యాక్సిన్. ఇదైనా కనీసం తీసుకోవడం మంచిది. ఓకే. సో ఇది హెచ్పివి వైరస్ అనేది. సో హ్మ్. ఈ వైరస్ వెళ్ళి ఎవరైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారో సో వాళ్ళ సెల్లో వెళ్ళి ఇది చేరి ఆ సెల్ని క్యాన్సర్ సెల్ లాగా మార్చి బాగా ఎక్కువగా మల్టిప్లై అయిపోవడము, హ్మ్. వాట్స్ రావడము, జనరల్ వాట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఓకే. దాని నుంచే సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా హ్మ్. వస్తుంది అంటే ఫీమేల్స్లో. దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి వచ్చే సిమ్టమ్స్ అయితే మోస్ట్లీ వెజనల్ బ్లీడింగే ఉంటుందండి. ఓకే. అంటే మోర్ దాన్ 50 years, 60 years హ్మ్. వాళ్ళ వరకు కూడా ఈ హెచ్పివి వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది బయటపడడం జరుగుతుంది. అవును. లెస్ దాన్ 50 years అంటే 30 to 40 yearsలో ఇంటర్ మెన్స్ట్రువల్ స్పాటింగ్ కానీ లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అని కానివ్వండి రావడం అనేది జరుగుతుంది. దీనికి మనము పాప్స్మియర్ అనేసి హ్మ్. ఎవ్రీ 3 yearsకి స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఓకే. దీంతో టెస్టింగ్ అంటే హెచ్పివి డిఎన్ఏని డిటెక్ట్ చేసుకుంటే హ్మ్. అది ఎవ్రీ 5 yearsకి మనము చేసుకోవచ్చు వన్స్ నెగిటివ్ వస్తే. ఓకే. సో ఈ విధంగా వాళ్ళకి మనము స్క్రీనింగ్ ప్రోటోకాల్ అనేది హ్మ్. 65 years వరకు చేస్తాము. సో సిమ్టమ్స్ అనేవి మెయిన్గా ఇవే ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి, వెజనల్ బ్లీడింగ్తోని సర్వైకల్ క్యాన్సర్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అదే వైరస్ ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ హ్మ్. కాజ్ చేస్తే మాత్రము వాళ్ళకి మెయిన్గా ఫారింగ్స్ నుంచి హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ రావడము, హ్మ్. లాంజెల్ పాలిప్స్ రావడము, ఇటువంటి అంటే గ్రోత్స్ చిన్న చిన్నవి అంటే నోట్లో నుంచి దగ్గినప్పుడు బ్లడ్ పడ్డము, ఇలాంటివి ఏవైనా కాజ్ చేయొచ్చు. ఓకే.